నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటితరం మగువ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి హోమ్ మేడ్ పీతాంబరి పౌడరు. మరి ఇంట్లో ఉన్న వాటితోనే మనం పీతాంబరి పౌడర్ను చేసుకోవచ్చు. అది రాగి వస్తువులను క్లీన్ చేసుకోవడానికి మనం పీతాంబరిని తీసుకుంటాం కదా. అట్లే మనకి పీతాంబరితో ఎంత బాగా రాగి వస్తువులు క్లీన్ అవుతాయో మరి ఈ పౌడర్తో కూడా అంతే బాగా క్లీన్ అవుతాయి. ఇక్కడ నేను రాగి చెంబులు అలాగే రాగి బిందెను కూడా తోమి చూపిస్తున్నా. ఇంకా వీడియోలోకి వెళ్దాం. పీతాంబరి తయారు చేసుకోవడానికి 1 గ్లాసు గోధుమ పిండి తీసుకుంటున్నా. సగం గ్లాసు ఉప్పు వేసుకుంటున్నా. మామూలుగా కూరలలో వేసుకునే ఉప్పు ఏదైనా వేసుకోండి. ఇంకా సగం గ్లాస్ వచ్చేసి వంట సోడా. ఇది వచ్చేసి నిమ్మొప్పును కల్లుప్పు అంటారు, నిమ్మప్పు అంటారు. ఇది వంటలల్లో ఇంతకుముందు నిమ్మకాయకు బదులు మనకి ఎప్పుడైనా పులిహోర కావాలంటే ఇది అన్నంలో కలుపుకొని చేసుకుంటారు. ఇంకా కళ్ళు తయారులో కూడా దీన్ని వాడతారు. ఇంకా ఇదే నిమ్మప్పు అంటారు దీన్ని. ఇది 1/2 గ్లాస్ వేసుకోవాలి. ఇది వచ్చేసి సర్ఫ్, మనం బట్టలు ఉతుక్కోవడానికి వాడుకునే ఏ సర్ఫ్ అయినా ఒక 2 చెంచాలు చాలు. ఒక 2 చెంచాలు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మిక్సీ జార్లకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్. ఇది ఫుడ్ కలర్ చాలామంది తెలుసు కదా, మనం బిర్యానీలలో వేస్తుంటాము. అదే ఫుడ్ కలరు వేసుకుంటున్నా. ఇది కలర్ కోసం మట్టికే అండి. మీకు వీడియోలో పీతాంబరి కలర్ కనపడాలి కాబట్టి మనం వేసుకుంటున్నాము. సేమ్ పీతాంబరిలా కావాలని మీరు ఇంట్లో వేసుకునేదిగా ఉంటే అది వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ తిప్పుకోవాలి. ఫ్రెండ్స్, పీతాంబరి పౌడరు ఎక్కువ కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎండలో ఎండబెట్టుకున్న తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసుకోండి. లేదు అంటే ముద్దలాగా అవుతుంది. అందుకని ఎండబెట్టుకొని స్టోర్ చేసుకోండి. పీతాంబరి అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ